ఈ బడ్జెట్తో కాంగ్రెస్ది రైతు శత్రు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. రైతుల్ని మోసగించిన కాంగ్రెస్ని చీల్చి చెండాడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ని చీల్చి చెండాడారని కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. కేంద్రం నిధులు ఇవ్వకున్నా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు. ఇప్పుడు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్ళు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం. ఈ పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. కేంద్రం రాష్ట్రానికి మొత్తం అన్యాయం చేసి ఒక్క పైసా చేయలేదు కదా. తెలంగాణ అనే పదం వాడకపోతే మన రాష్ట్రమే కాదు అందరూ కూడా అయ్యో పాపం అని చెప్పిన కొత్త రాష్ట్రం ఇది. 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిపోయాడు. ఒక్క స్కీమ్ ఇవ్వలేదు, ఒక్క రోడ్ ఇవ్వలేదు. ఇవాళ మా సొంత బడ్జెట్తో ఇంత మంచి బడ్జెట్ 72,000, నీటిపారుదల 20 అంటే 1,00,000 కోట్లు పెట్టినాం. 3 లక్షల కోట్లల్లా. అంటే వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి. 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడే ప్రజలకు అర్థమైంది. ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నావు. నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నావు. నువ్వు ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డివైడ్ పోయినాక ఇవాళ మమ్మల్ని చీల్చి చెండాడుతామని మాట్లాడుతావు. నువ్వు మాట్లాడుతుంటారు పబ్లిక్ టీవీలో. వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా 72,000 కోట్లు పెట్టినాను. ఒకటే దఫాలో 1,00,000 రూపాయలు ఎప్పుడైనా వేసినావా కేసీఆర్? 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 6 వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు కూడా వడ్డీకే తీసుకుపోయా. 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వాని నువ్వు. పెన్షనర్స్ 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే 20వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు. నువ్వు మమ్మల్ని చీల్చి నాడతావా? 16 సీట్లలో బొంద పెడితే కూడా మా పార్టీని చీల్చి నాడతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది కేసీఆర్ గారు. నీ ఆరోగ్య జాగ్రత్త.